అసలు బాప్తిజం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం, దానికి అర్థం ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. బాప్తిజం తీసుకోవటం ప్రాముఖ్యమా, ఎవరు తీసుకోవాలి, ఏ వయసులో తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకోకపోతే పరలోకం ఉండదా అనేది మనము తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే బాప్తిజం తీసుకుంటే రక్షణ వచ్చింది అనుకుంటారు. కాదు. అసలు బాప్తిజం ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే లాభం ఏంటి, తీసుకోకపోతే ఏంటి సమస్య, అసలు రక్షణకి బాప్తిజానికి ఏమైనా సంబంధం ఉందా, ఇది చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న. అయితే మనము ఈరోజు అది చాలా సింపుల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. చాలామంది ఇంకా బాప్తిజం ఎందుకు తీసుకోలే తెలుసా, తీసుకున్నాక పాపలో పడిపోతామేమో చచ్చిపోతామేమో భయంలో ఉన్నారు. తీసుకున్నాక మీరెవరో పడిపోవడానికి ఆయన ఏం రక్షించలేదు, ప్రాణం పెట్టలేదు, మీరు నిలబడలేరు, ఆయన నిలబెడతాడు. అయితే ఎవరు తీసుకుంటారు అనేది మీకు చెప్తాను. తీసుకోకపోతే అసలు ఏంటి, ఎవరు చెప్పారు అసలు తీసుకోమని, బైబిల్ ఏమైనా దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడా బాప్తిజం తీసుకోమని అనేది మనము ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ఈరోజు చూడండి, బాప్తిజం అనేది క్రొత్త పదమేమి కాదు, క్రొత్త పదము కాదు, అది పాత నిబంధనలో కూడా పరిచయమైనటువంటి పదమే. అసలు బాప్తిజం అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే మునగటం, లేకపోతే టు డిప్, లేకపోతే ఎమ్మర్స్ అనే అర్థం. ఈ రకంగా మునగటం లేకపోతే పూర్తిగా మునిగిపోవటం అని అర్థం అనమాట, లేదా స్నానం చేయటం అలాంటి అర్థం వస్తుంది అనమాట. అసలు బాప్తిజానికి ఆరిజిన్ ఏంటి, వాట్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ బ్యాప్టిజం అని అంటే, పాత నిబంధనలు కూడా దీన్ని ఏ విధంగా పరిగణిస్తారంటే, ప్రధాన యాజకులు వీళ్ళంతా కూడా చూడండి శుద్ధీకరణ ఆచారాన్ని పాటించేవారంట. సో లేవియ కాండం 16 అధ్యాయము 23 నుంచి 24 వచనాలు. ఇది ప్రతి ఒక్క తీసుకున్నోడు తెలుసుకోవాలండి, తీసుకోలేనోడు కూడా తెలుసుకోవాలి. వీటిని గురించినటువంటి అపోహ ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అసలు ఏంటి అనేది, వాస్తవం ఏంటి, మనలో ఉన్న అపోహ తొలగిపోయేటట్లు, వాస్తవం గ్రహించేటట్లు ఈరోజు మనం చూస్తాం. లేవియకాండం 16 అధ్యాయం 23 నుంచి, అప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకున్న నార బట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలంలో దేహము నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తన కొరకు దానబలిని ప్రజల కొరకు దానబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయమని. సో ఈ రకంగా అది బాప్టిజం అని అనేవారు అనమాట అని చెబుతూ ఉంటారు. సో ఆ దినం నుంచి ఆ శుద్ధీకరణం అనేది ఉండింది అనేది మరి తెలియజేశారు. ఆ తర్వాత నెక్స్ట్ రకమైనటువంటి బాప్టిజం వచ్చిందంటే, లూకా సువార్త 3వ అధ్యాయంలోకి రాగానే మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు, జాన్ ది బాప్టిస్ట్. ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను వ్యక్తి కనిపిస్తాడు. ఇశ్రాయేలుకి పరిచయం అక్కర్లేని పదం అది. బాప్టిజం అనేది ఇశ్రాయేలుకి పరిచయం అక్కర్లేని పదం అన్నమాట, కొత్తగా వచ్చిన పదం ఏమి కాదు అది. వాళ్ళకి బాప్తిజం అంటే కొంత పరిచయం ఉంది. ఎందుకంటే మీరు 1 కొరింథీ 10వ అధ్యాయంలో చదివితే, నీ పితరులైన వారందరూ కూడా ఆకాశమందును ఎక్కడ పొందారు, మేఘంలోను నీళ్ళలోను బాప్తిజమును పొందిరి అని ఉందన్నమాట 1 కొరింథీ 10వ అధ్యాయంలో. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, బాప్టిజం అనేది కొత్త పదమేమి కాదు. అయితే యోహాను ఇచ్చిన బాప్తిజం దేని కొరకు, సిద్ధపరచడం అన్నమాట. పశ్చాత్తాపడండి, బాప్తిజం తీసుకోనండి, మారు మనసు పొందండి, బాప్తిజం తీసుకోనండి అని తెలియజేశాడు. అయితే ఆ బాప్తిజం మనల్ని రక్షణలోకి నడిపించదు. ఆయన ఇచ్చే బాప్తిజం ఎక్కడి వరకు, క్రీస్తు యొద్దకు నడిపించడానికి. దేని యొద్దకు నడిపించడానికి, క్రీస్తునందు అంతిమంగా మనం విశ్వాసం ఉంచాల్సిన వారంగా ఉన్నాం. ఏ వ్యక్తికైనా రక్షణ కలిగేది బాప్తిజం వల్ల కలగదు. రక్షణ కలిగేది బాప్తిజం వలన కాదు. ఇది చాలా జాగ్రత్తగా మీరు తెలుసుకోనండి. ఎవరి వల్ల కలుగుతుంది మరి, క్రీస్తుని బట్టి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో దాన్ని బట్టి వారికి ఏం కలుగుతుంది, రక్షణ అనేది అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే కేవలం బాప్తిజం తీసుకుంటే కాదు, అది కుదరదన్నమాట. కాబట్టి ఆ రోజు యోహాను బాప్తిజం తీసుకున్న వారు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచితే, మరలా పౌలు గారు ఏం చేశారో తెలుసు, వారికి క్రీస్తు నామంలో అంటే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకున్నారు. కొంతమందికి ఇంకొక సందేహం ఉంటుంది, ఏంటంటే యేసు నామంలో తీసుకోవాలా, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలా, ఇలా రకరకాల సందేహాలతో మునిగిపోతుంటారు. నువ్వు యేసు నామంలో తీసుకున్నా పర్లేదు, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నా పర్వాలేదు, ఆ ముగ్గురు ఒకటే, ఆ ముగ్గురు ఏకమై ఉన్నారు అనేది మనం తెలుసుకునే వాళ్ళను. కాబట్టి అక్కడ ప్రభు అయినటువంటి క్రీస్తు ఒక మాట వాడాడు మత్తయి 28వ అధ్యాయంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములలో అనలేదు, నామములో అంటే
ఒకటే నామం అన్నమాట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను వేరువేరు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి ఏ నామంలో మీరు యేసు నామంలో తీసుకున్నా ప్రాబ్లం లేదు, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో అది మనము ఇక్కడి వరకు గ్రహించేటువంటి విషయం. అయితే బాప్టిజం ఎందుకు తీసుకోవాలంటే అది దేవుడు ఆజ్ఞాపించినది, దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయము. చాలామంది ఇంకొక చాలా తెలివిగా మాట్లాడుతుంటారు, అసలు బాప్టిజం ఎందుకు తీసుకోవాలి సార్, సిలువ మీద దొంగ తీసుకున్నాడా, ఆయనకి ఏమైనా అవసరం వచ్చిందా, ఆయనకి రాలేదు కదా, ఆయనకి రానవసరం నాకు ఎందుకు వచ్చింది అని అంటే అప్పటికి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించలేదు. ఇంకొకటి మత్తయి 28 అధ్యాయంలో ఆజ్ఞాపించినది, ఎప్పుడు ఆజ్ఞాపించింది అంటే వెళ్ళిపోతూ పరలోకాన్ని ఆరోహణమైతూ అందరికీ బాప్తిసం అంటే నామంలో అన్నాడు. నమ్మినది విశ్వాసం ఉంచిన వాడికి ఏమేమని అన్నాడు, నా నామంలో ఏమేమన్నాడు, బాప్టిజం ఏమన్నాడు. అది ఎప్పుడు జరిగింది, సిలువలో మరణించిన తర్వాత జరిగింది. సిలువలో మరణించక ముందు ఆయనకి తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు, సిలువలో దొంగకు. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ప్రభువుని అంగీకరించి కూడా నీళ్ళు లేకపోయిన పరిస్థితి, లేదంటే ఇంకా ఆరోగ్య పరిస్థితి విషమించింది, ఇంకా నేను వారు బయటికి రావడానికి కానీ బాప్తిసం తీసుకోవడానికి కానీ అవకాశం లేదు, అలాంటి వారిని దేవుడు మినహాయించవచ్చు. అలాంటి వారు ఒకవేళ బాప్టిజం తీసుకోకపోయినా ప్రభు వారిని నేరుగా అంగీకరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిలువలో దొంగని నేరుగా క్షమించి వారిని దేవుని వద్దకు తీసుకువెళ్ళడానికి ఆయన తెలియజేశాడు. కాబట్టి అలాంటి వారికి మినహాయింపు ఉండవచ్చు. ఇంకా కొన్ని సంఘాల్లో స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం ఉంటుంది, తర్వాత ఇన్ఫాంట్ బ్యాప్టిజం ఉంటుంది. అంటే ఏంటో తెలుసా, శిశువులకి, పుట్టిన శిశువులకి బాప్తిజం ఇస్తారు. తర్వాత ఇంకొన్ని సంఘాల పెళ్ళికి ముందు స్ప్రింక్లింగ్ అంటే చిలకరింపు బాప్తిజం ఇస్తారు. యాక్చువల్గా బైబిల్కి దానికి ఆధారం లేదు. బాప్టిజం ఎప్పుడు తీసుకోవాలంటే ఒక వయసు వచ్చిన తర్వాత, అంటే నేను మంచి చెడ్డలు తెలివి గ్రహించే వయసు వచ్చినాక వ్యక్తిగతంగా నేను ప్రభువుని అంగీకరిస్తే, నేను దేవుని యొక్క విలువేంటో, రక్షణ యొక్క విలువేంటో నేను గ్రహిస్తే ఇమీడియట్గా నేను బాప్తిసం తీసుకోవచ్చు. దానికి నా తల్లిదండ్రుల సలహానో, నా అత్తమామల సలహానో, లేకపోతే నా బంధువుల సలహానో, నా అక్క సలహానో, అన్న సలహానో, ఎవరి సలహా నాకు అవసరం లేదు. సో ఇట్స్ మై నాకు ప్రభుతో నాకు ఉన్నటువంటి సంబంధం, ఇట్స్ మై పర్సనల్ ఇదనమాట, మ్యాటర్ అనమాట. నాకు ఎందుకంటే ఏ వ్యక్తి నాకు రక్షణ ఇవ్వలేడు. నాకు తల్లిదండ్రులుగా జన్మనిచ్చిన వారు నాకు ఏమి ఇవ్వలేరు, చెప్పండి, ఏమి ఇవ్వలేరు, రక్షణ ఇవ్వలేరు. కాబట్టి వారి సలహా నాకు ఎందుకు పనికిరాదు, వారి సలహా నాకు ఈ విషయంలో ఏమాత్రం పనికిరాదని మీరు గ్రహించాలి. ఒకరోజు బ్రదర్ భక్త సింగ్ గారిని అడిగారండి, నీ కొరకు చాలా డబ్బు సంపాదించాం, ఖర్చు పెట్టాం, నాన్న నీకేం కావాలంటే అది ఇస్తాం అని అన్నీ మరి భక్త సింగ్ గారిని అన్నారు. నువ్వు మతాన్ని మాత్రం వదిలేరా బాబు అని అంటే భక్త సింగ్ గారు అన్నారంట, మీరు నాకు జన్మనివ్వచ్చు, లేకపోతే ఇంకా అన్నీ ఖర్చు పెట్టచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ నా యొక్క రక్షణ కొరకే మీరేమీ చేయలేరు అన్నాడంట. నా యొక్క పాప నుంచి విడుదల కొరకే, నా యొక్క పాపపు జీవితం నుంచి ప్రాయశ్చిత్తం కొరకే, నాకు నిత్య జీవం ఇచ్చుటి కొరకే యూ కాంట్ డూ ఎనీథింగ్ అన్నాడంట. ఎవరు, భక్త సింగ్ గారు. నా కొరకే ఆ క్రైమ్ చెల్లించింది, నన్ను విడిపించగలిగేది, నేను విమోచించగలిగేది ప్రభు ఒక్కడే అని అన్నాడు. ఇంకొక మాట చెప్పాడంట, ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకి, నువ్వు ప్రభుని విడిచిపెట్టేస్తావా అని అంటే వాళ్ళ నాన్నతో మాట అన్నాడంట, ఏంటంటే నువ్వు ముక్కు మూసుకొని ఎంతకాలం జీవించగలవు నాన్న అని అన్నాడంట. అలా ఎంతసేపు ఊపిరి పీల్చుకొని బ్రతకలేం కదరా అన్నాడంట. ప్రభు లేకుండా నేను బ్రతకలేనాడంట. ఎవరు, భక్త సింగ్. ప్రభు లేకుండా నేను జీవించలేను అన్నాడంట. అంటే వాళ్ళ తల్లిదండ్రుల సలహా కాదు ఇక్కడ ఆయన కావాల్సింది. ఆయన వ్యక్తిగత రక్షణ కొరకే, ఆయన వ్యక్తిగత ప్రభుతో సంబంధం కొరకే ఆయన నేరుగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే ఆ యొక్క బాప్తిజం సంబంధించిన నిర్ణయం, రక్షణకు సంబంధించినటువంటి నిర్ణయం. రక్షణ వ్యక్తిగతమైనది. రక్షణ ఎలాంటిది చెప్పండి, ఇట్స్ పర్సనల్ ఫర్ ఎవ్రీబడి. అది వ్యక్తిగతమైనటువంటిది. అది ఎవరు బలవంతం చేతనో, లేకపోతే ఒత్తిడి చేతనో, ప్రలోభాల చేతనో పొందినది కాదు. ఎందుకంటే యాక్చువల్గా మై పేరెంట్స్ వాళ్ళు ప్రభు తెలియదు. నేను ఐ వాజ్ హిందూ అని మీకు తెలియజేశాను కదా. నాకెవరు ఒత్తిడి చేయలా, నాకెవరు ప్రలోభాలు పెట్టలా. నేను ప్రభు యొక్క రక్షణ గురించిన ప్రాముఖ్యతను తెలుసుకున్నప్పుడు, ప్రభు గురించినటువంటి ప్రభు నేను విశ్వాసం ఇచ్చిన తర్వాత ఈ లోకం నాకు చేదనిపించింది. కాబట్టి నేరుగా నేను అయ్యగారిని లేకపోతే సేవకుడిని నేను కలిసి, సార్ నాకు బాప్టిజం కావాలి, నేను త్వరగా ఈ యొక్క సాక్ష్యం ప్రభు కొరకు ఇవ్వాలనుకుంటున్నాను అనేది మరి నేను తెలియజేశాను. అప్పుడు నన్ను కొంతకాలం పరీక్షించిన తర్వాత వారు నాకు బాప్టిజం ఇవ్వడం జరిగింది. అంటే ప్రార్థనకు వస్తున్నానా, మరి దేవుని యొక్క పనిలో నేను నిమగ్నం అవుతున్నానా, మరి విశ్వాసంతో ఉన్నానా, మరి దేవుని కొరకే జీవిస్తున్నానా, నమ్మకమైన సాక్షినేనా, అట్లాంటప్పుడు వారు పరిశీలించి ఇచ్చారు. ఓకే, మంచిదే. బాప్టిజం అనేది ఇట్స్ ఎ విట్నెస్ అమాంగ్ ద చర్చ్. అది ఒక సాక్ష్యం, బహిరంగ ఏంటంటే సాక్ష్యం అన్నమాట.
నేను ప్రభువుని హృదయంలో అంగీకరిస్తే సంఘంలో నిచ్చే సాక్ష్యం ఏంటి? బాప్టిజం. సంఘంలో నిచ్చే సాక్ష్యం ఏంటి? బాప్టిజం. చాలామంది అపోహలు ఏంటంటే బాప్టిజం తీసుకుంటే నేను పాపం చేస్తానేమో, పడిపోతానేమో. అంటే పాపంలో జీవించాలన్నా మీ ఆశ? ఎంతకాలం మీరు జీవిస్తారు? నేను ఎంతకాలం బ్రతుకుతాను? మీరు ఎంతకాలం జీవిస్తారు చెప్పండి? మొన్న బస్సులో కాలిపోయిన అడగని చెప్తారు. మార్కాపురం దగ్గర రాయవరం అనే ప్రాంతంలో, దాదాపు ఒంగోలుకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 5 గంటల ప్రాంతంలో బస్సు అమాంతంగా కాలిపోయింది. ఎవరికి తెలియని విషయం. కాబట్టి ఆ సమయంలో వారు తీసుకోగలరా నిర్ణయాన్ని? నేను రక్షణ గురించి ప్రకటించగలనా? వారు బాప్తిజం కూడా సిద్ధపరచబడగలరా? ప్రమాదం ఏ వైపు నుంచి పొంచుకొస్తుందో ఎవరికే తెలియదు. ప్రమాదం ఏ వైపు నుంచి పొంచుకొస్తుందో తెలియదు. నువ్వు దేవుడికి ఎందుకు అవిధేయుడు అవుతావు? నువ్వు దేవుడికి ఎందుకు నీ జీవితాన్ని ఇవ్వకుండా ఎంతకాలం నీ జీవితాన్ని ఇంకా లోకానికి లోపరుచుకుంటావు అనేది మనం పరిశీలించాల్సిన విషయం. మొట్టమొదట బాప్టిజం తీసుకోవాల్సిన వారు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆయన నా ప్రభు, నా రక్షకుడు, నా రాజు, నా కోసం మరణించాడు, నా పాపల కొరకే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. బాప్టిజం ఏం చూపిస్తుందంటే ఆయన యొక్క మరణము, నీటిలో మునగడాన్ని ఏం చూపిస్తుందో తెలుసా? ఆయన యొక్క మరణము సాదృశ్యంగా, అంటే నేను కూడా ఆయనతో పాటు లోకంలో ఏమైపోయినాను? చనిపోయాను. నీటిలో మునిగి తిరిగి లేవటం ఏం చూపిస్తుందంటే, ప్రభు తిరిగి లేవటం ఎలా అయితే లేచాడో, నేను కూడా పాత వ్యక్తి, పాత జీవితం సమాధి చేయబడి తిరిగి నూతనమైన వ్యక్తిగా నేను జీవిస్తున్నాను. అది సాక్ష్యం అన్నమాట. సంఘం ఎదుట క్రీస్తుని అంగీకరించిన తర్వాత బహిరంగంగా నిలిచే సాక్ష్యమే బ్యాప్టిజం అన్నమాట. సో ఈ బ్యాప్టిజాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదని అంటే, అది కేవలం ఏ మనుషులు ప్రవేశపెట్టినదో, ఏ మనుషులు ఆచరించమని మనకు తెలియజేసిందో అయితే ఈ టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి, టేక్ ఇట్ యాజీ. కాబట్టి కానీ అది మన సులువుగా తీసుకునేది కాదు. అది ఎందుకు సులువుగా తీసుకునేది కాదంటే ప్రభువు ఆజ్ఞాపించాడు. ప్రభువు కూడా ఏం చేశాడు చెప్పండి? యోహాను చేత ఏం పొందాడు? ఆయన బాప్తిసం పొందాడు. అందుకని మనం ఈజీగా తీసుకోవడానికి వీలు లేదు. చాలామంది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు, చాలా సులభంగా తీసుకుంటున్నారు. నాకు ఇంకా సమయం ఉంది అనుకుంటున్నారు. సమయం లేదు సుమా. మీరు సమయాన్ని ఎందుకు మీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు? కాబట్టి ఇది ఏ ఒక్కరి సలహా మన మీద పనిచేయడానికి వీలు లేదు. బ్యాప్టిజం అనేది ఏ ఒక్కరి సలహా మన మీద పనిచేయడానికి వీలు లేదు. కాబట్టి సులభంగా తీసుకోకండి, మీరు సులభంగా ఆలోచించుకోకండి. కాబట్టి ఎందుకు ఇంకా మనం వెయిట్ చేస్తున్నాం? మీకు ఉదాహరణ చెప్పాలంటే అపోస్తలుల 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక వ్యక్తి ఆ రోజు సువార్త అన్నాడు. ఎప్పుడు అన్నాడు సువార్త? సేమ్ డే విన్నాడు. చూడండి, అపోస్తలుల 8వ అధ్యాయంలో మీకు త్వరగా నేను చూపించేస్తాను, త్వరగా ముగించేస్తాను కూడా. ఈ 37 వచనం, ఫిలిప్పు 36 వచనం, వారు త్రావులు వెలుచున్న నీళ్లు నాకు చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన వల్ల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడిని విశ్వసిస్తున్న ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోని దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. అయితే మనం ఒకటి తెలుసుకుంటున్నాం, ఫిలిప్ వెంటనే బాప్తిసం పొందినాడు. ఫిలిప్ వెంటనే బాప్తిసం ఇచ్చాడు. ఎవరికి చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? నపుంసకుడు. ఎప్పుడు విన్నాడు సువార్త? ఆయన సువార్త ఎప్పుడు విన్నాడు? అప్పుడే విన్నాడు. దేవుడి గురించి తెలుసు, యూదులు దేవుడి గురించి తెలుసు, కానీ క్రీస్తులో రక్షణ ఉంది దానికి తెలియదు. అప్పుడే సువార్త అన్నాడు. ఒక టైం అన్నాడు తెలుసా, ఇక నీళ్ళు ఉన్నాయి, ఇంకా నాకు ఆటంకం ఏంటి, బాప్తిసం ఇచ్చేస్తామన్నాడు. నువ్వు పూర్ణ విశ్వాసం ఇస్తే ఇప్పుడు ఇచ్చేస్తానన్నాడు. ఎవరు? ఫిలిప్ గారు. అంటే బాప్తిసం అనేది ఎవరి సంకల్పము, ఎవరి ప్రణాళిక? దేవుని యొక్క ప్రణాళిక. ప్రభు అయినటువంటి క్రీస్తు కూడా వెళ్తూ మత్తయి 28 ఏమన్నారు చూడండి, మత్తయి 28 అధ్యాయము 19 వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిన వాడు అన్నింటినీ గైకొన్న వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్న వారితో చెప్పారు. చాలామంది ఇంకా వయసు పెరిగిన అన్నీ తెలిసిన బాప్టిజం తీసుకోవడానికి ఇష్టపడరు. సరే, ఇప్పుడు బాప్టిజం తీసుకున్నాడు ఎలా జీవించాలి? బాప్టిజం తీసుకోవడానికి ఎందుకు నీకు భయం? దేనికి మీకు సందేహం అని అంటే, మనకు సందేహాలు ఉండవచ్చు.
నాకు నేను జయించలేకపోతున్నాను అనే భయం మనలో ఉండొచ్చు. అసలు నువ్వు ప్రభువుని అంగీకరించిందే లోకాన్ని జయించడానికి, ప్రభువుని అంగీకరించిందే లోకపు సంఖ్యల నుంచి విడుదల పొందడానికి, పాపపు జీవితం నుంచి విడుదల పొందడానికి. ప్రభు అయినటువంటి క్రీస్తు సిలువలో చేసిన త్యాగం ఎలాంటిది, ఆయన ఇచ్చే కృప ఎలాంటిది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాము. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయము 20 నుంచి చదువుతాను. 20 నుంచి. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపం మరణం ఆధారం చేసుకుని అలాగే ఏలును, అలాగే నిత్యజీవం కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితంగా విస్తరించి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం ఎంత పాపం చేస్తే అంత లాభం, ఎందుకంటే అంత కృప ఉంటుంది అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ప్రభు అయినటువంటి క్రీస్తు ఎలాంటి కృపనిచ్చారు? ఉచితంగా నిన్ను క్షమించారు, నీ గతంలో చేసిన పాపలు బట్టి వందనాలు. అయితే భవిష్యత్తులో నువ్వు పాపం చేయకుండా కూడా ఆయన కృప సహాయపడుతుంది. ప్రజెంట్ లైఫ్లో కూడా నువ్వు ఆయన కొరకు జీవించడానికి కూడా ఆయన కృప నీకు చాలినది. అందుకని పౌలు గారితో అంటాడు, నా కృప నీకు చాలును, బలహీనత లేనిదే నా శక్తి నీకు పరిపూర్ణము అగును. అంటే నువ్వు బలహీనతలు జయించడానికి, నువ్వు లోకాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి ఎవరిస్తారా కృపను? దేవుడు. నీకు నువ్వుగా జయించగలిగితే క్రీస్తుని ఎందుకు అంగీకరించాలి? ఆయనతో మనకేంటి సంబంధం? కాబట్టి మనంగా జయించలేం కాబట్టే, మన పాప రోత జీవితం నుంచి మనం విడుదల పొందలేము కాబట్టే ఆయన కృప కావాలి మనకి. ఎవరి కృప కావాలి? క్రీస్తు కృప. చాలామంది యవనస్తులు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఏ విధముగా? ఇంకా నేను భవిష్యత్తులో నిలబడలేనేమో, రాబోయే పరిస్థితులు ఎదుర్కోలేనేమో, ఇప్పుడే బాప్తిజం తీసుకుంటే రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, లేకపోతే నేను చచ్చిపోతానేమో అని అనుకుంటుంటారు. బాప్తిజం తీసుకుంటే ఎవరు చచ్చిపోడండి. అలాంటి దాఖలాలు బైబిల్ ఎక్కడా లేవు. బాప్తిజం తీసుకుంటే చచ్చిపోతాం అనే దాఖలాలు ఎక్కడా లేవు అనేది మనము తెలుసుకోవాలి. బాప్తిజం అనేది నేను చంపడానికి కాదు, నువ్వు ఇచ్చే సాక్ష్యం, క్రీస్తు ఎదుట, సంఘం ఎదుట నువ్వు ఇచ్చే సాక్ష్యం అనేది మనం గమనించాలి. ఇంకొకటి, ఇంకా ఎందుకు చాలామంది ప్రభు దగ్గర రావడానికి తీర్మానం చేసుకోవడానికి సిద్ధపడరంటే, ఈ లోకంలో నేను ఇంకేదైనా అనుభవించాలి అనే కోరిక వాళ్ళు అమితంగా ఉండాలి. ప్రభు కంటే అధికముగా వారి జీవితంలో లోకాన్ని అనుభవించాలనో, లేకపోతే లోకంలో ఉన్న ఈ యొక్క చెడిపోయే క్షణికమైన సుఖాలు, క్షణికమైన ఆనందాలు, క్షణికమైన సంతోషాల కొరకు తమ జీవితం ఒకవేళ ఖర్చు పెట్టాలనో, లోక ఆశల్లో వారు నిండిపోయిన వారై ఉండొచ్చు. సో అలాంటి తరుణంలోనే వారు బాప్తిసానికి సిద్ధపడరు. కాబట్టి కొంతమంది సీరియల్ వదులుకోలేరు, సినిమాను వదులుకోలేరు, సిగరెట్ను వదులుకోలేరు, త్రాగటం వదులుకోలేరు. ఇలా రకరకాలు ఉంటాయి వారి బలహీనతలు. కొంతమంది యవనస్తులు ఈ దినాల్లో పోర్నోగ్రఫీ వదులుకోలేరు, రకరకాలు ఉంటాయి. అందుకనే ఇవేవి వదులుకోవడం ఇష్టం లేక, ఈ లోకపు అలవాట్లు, చెడు అలవాట్లు వదులుకోలేక ప్రభునే వదిలేస్తున్నాను. ఆయనేం పెద్ద ప్రాముఖ్యం, ఈ లోకమే కదా మనకు ప్రాముఖ్యం అన్నట్టుగా ఉన్నారు. కాబట్టి నిర్ణయము తీసుకోవటం మనం వెనకబడితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే మన జీవితంలో చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, దాని పర్యవసనాన్ని భరించాల్సి ఉంటుంది. బాప్తిజం అనేది ఈరోజు వచ్చిన పదం కాదని మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, పేతురు పత్రిక చదివితే మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు రోమాపత్రిక 6వ అధ్యాయం చదువుతాను. 6వ అధ్యాయం చదువు మొదటి నుంచి. అలాగైనా ఏమందు కృప విస్తరింపు వలన పాపమందు నిలిచిందమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనకి మీదట ఎలాగో దానిని జీవించదము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగ లేపబడినో అలాగే మనం కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటికి ఆయనతో కూడా పతిపెట్టబడితమే. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. ఏమనగా మనం ఇక్కడ పాపనకు దాసులం కాకున్నట్లు, పాప శరీరం నిరర్ధకమైనట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతాం. కాబట్టి ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే, ఆయన యొక్క మరణంలోకి మనం సాదృశ్యం, మన బాప్తిసం అనేది తిరిగి లేవటం, మన నూతన జీవితం పొందడం అనమాట. కాబట్టి మన మీద ఏం కృప మన మీద పాపం మీద నిలిచిందమా అని అంటూ ఉంటాడు అనమాట మొదటి వచనంలో 6వ అధ్యాయంలో. కాబట్టి మనం పాపంలో నిలిచి ఉండకుండా ఆయన సహాయపడగలడు, దేవుని ఆత్మచేత మనం నడిపించబడగలడు. తర్వాత బాప్తిసం పొందిన తర్వాత మనం ఎక్కడ చేర్చబడినట్లు తెలుసా మీకు? సంఘములో. ఎక్కడ చేర్చబడినట్లు? నేను రక్షణ పొంది విశ్వాసం ఉంచిన తర్వాత నేను క్రీస్తు యేసు యొక్క అవయముగా నేను చేయబడి ఎక్కడ చేర్చబడ్డాను? సంఘంలో చేర్చబడ్డాను. లేకపోతే నువ్వు సంఘంలో లేవు, అది తెలుసుకోండి.
మనం సంఘంలో చేర్చబడవలనగా బాప్తిసంలో ఖచ్చితంగా ఏం చేయాలి? మనం సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు ప్రభు మనకు ఇచ్చినటువంటి ఏదైనా వరం కావచ్చు, మనం సంఘం కొరకు ఏదో విధంగా ఆ దినం నుంచి ఉపయోగపడాలి. చెప్పులతో తొడవటమో, కడగటమో, లేదా పాటలు పాడటమో, దేవుని సువార్తలను పంచుకోవటమో, ఏదో విధంగా మన ఆ దినం నుంచి ఏం చేయాలి? మన దేవుని కొరకు ఉపయోగపడాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసే వారముగా మనల్ని బట్టి సంఘము చెప్పండి ఇబ్బంది పడకుండా, నాశనం కాకుండా, మనల్ని బట్టి మన జీవితాన్ని బట్టి ఏమవ్వాలంట? సంఘం అభివృద్ధి చెందాలంట. క్యాన్సర్ కారణం ఏం చేస్తుందంటే ఒక్క కణం శరీరంలో భాగాలన్నీ పాడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటుందంట. అలా మనం ఉండరాదు. శరీరానికి ఏం కలుగు చేయాలి? మనం క్రీస్తు యొక్క సంఘానికి, శరీరానికి క్షేమాభివృద్ధి కలుగు చేసే వరముగా మనం ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. బట్ మొదటి పేతురు పత్రికలోకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం ఇక్కడ చూడండి, 19వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదవాలి. 19వ వచనం నుంచి 21వ వచనం చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. చూడండి, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోహ దినములలో వారు సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి ఎదుకు, అనగా చెరలో ఉన్న ఆత్మల ఎదుకు ఆయన ఆత్మరూపంగానే వెళ్ళి ఎవరికి ప్రకటించను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీరమాలను తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చి ప్రత్యుత్తరమే. ఆ దినములలో ఎంతమంది రక్షణ పొందినారంట? ఎంతమంది చెప్పండి? నోవా కాలంలో నోవహును 7, 3 కొడుకులు, 3 కోడళ్ళు. నోవహు భార్య, మొత్తం 8 మంది. ఎంతమంది అయ్యారు? 8 మంది రక్షణ పొందినారంట. ఈ దినములలో ఈ బాప్తిసం అనేది ఏంటంట? రక్షణకు సాదృశ్యం అంట. రక్షణకేంటి? సాదృశ్యం అంటే నేను క్రీస్తు యేసులో ఉన్నాను, నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను, నేను ఆయన సాక్షిని, లోకం నుంచి వేరైపోయినాను, లోకంలో ఏది మంచిది లేదు, లోకం నన్ను బాగు చేయలేదు, కాబట్టి నన్ను నడిపించేవాడు, రక్షించేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, మోక్షం ఇచ్చేవాడు, నాకు ప్రాణం ఇచ్చినవాడు, ప్రాయశ్చిత్తం చేసినవాడు క్రీస్తే అని చెప్పి నేను క్రీస్తు నందు ఏమివ్వాలి? బాప్తిసంలో ఏమివ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. వాయిదా లేకండి. మన ఇండియాలో అంట 5 కోట్ల, దాదాపుగా 5 కోట్లకు పైగా కోర్టు కేసులు పెండింగ్లు ఉన్నాయంట. ఎన్ని కేసులు ఉన్నాయంట? బాగా 5 కోట్లకు పైగా సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లు ఉన్నాయంట. వాటిని ఆ కేసులన్నీ డీల్ చేయడానికి దాదాపు 300 సంవత్సరాలు పడుతుందంట. ఎన్ని సంవత్సరాలు పడుతుందంట? ఇది కోర్టు వాయిదాలు కాదు సుమా. వాయిదాల తర్వాత వాయిదాలు వేయడానికి నీ సొంత సామ్రాజ్యం కాదు. నువ్వు దేవుని చిత్తంలో ఉంటే, దేవుని ఏర్పాటులో ఉంటే తక్షణమే మనం ఏం పొందవచ్చును? బాప్తిసం పొందవచ్చు. దీనికి ఏమి ప్రత్యేకమైనటువంటి ఆ సందర్భాలు ఏమీ అవసరం లేదు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఒక రోమీయుడు, ఒక అన్యజనుడు, దేవునితో సంబంధం లేని వ్యక్తి తన ఇంటి వారందరితో కూడా ఏం పొందినాడు? బాప్తిసం పొందినాడు. ఆ రోజే, ఆ రాత్రే, అదే రాత్రి అర్ధరాత్రి పూట. ఆ పౌలు గారు ఎక్కడిచ్చారో కూడా నాకు తెలియదు. ఓసారి ఇంట్లో ఏదైనా కుండీలోనో లేకపోతే ఏదైనా చిన్న కొలంలోనో ఎక్కడిచ్చాడో తెలియదు, కానీ బాప్తిసం పొందారట ఆ రాత్రి పూటే. ఎందుకంతగా ప్రభు పరిస్థితి? క్రైస్తవ కుటుంబంలో పుట్టి, క్రైస్తవ అంటే చిన్ననాటి మన క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి కూడా ఈరోజు వరకు మనం ఎందుకు బాప్తిస్తున్నాం? సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. మనం నటిస్తున్నాం అంతే. క్రీస్తు కొరకు జీవించట్లేదు. ఏం చేస్తున్నాం? మనం నటిస్తున్నాం. నటించినంత కాలం ఆయన సాక్షిగా ఎవడు బతకలేడండి, ఆయన కోసం సిద్ధపడలేడండి. ఎంతకాలం నీ నిర్ణయాన్ని వాయిదాలు వేసుకుంటా వెళ్ళిపోతుంటాం. యవనంలో నేను బాప్తిసం రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఎవరుడా నీ యవనమును ఎవరికి ఇవ్వాలన్నాడు దేవుడు? ప్రభువుని తెలుసుకోవడము, స్మరించుకోవడం ప్రసంగంలో ఉంది కదా. విలప వాక్యం 3వ ఏముంది? యవనంలోనే నరుడు దేవుని కాడి మోయిట మేలేని ఉంది కదా. కాబట్టి వన్ యూఆర్ ఇన్ యంగ్ వి నీడ్ టు టేక్ ఏ డెసిజన్. మనము యంగ్గా ఉన్నప్పుడే ప్రభుని ఏం చేయాలి? మనం స్మరించుకోవాలి, తెలుసుకోవాలి, ఆయనకి సమీపంగా రావాలనేటువంటి విషయం మనము గ్రహించాలి. కాబట్టి బాప్తిసం అనేది దేవుని సంకల్పం. చెప్పండి, ఎవరి సంకల్పము? లోకసువార్త 7వ అధ్యాయము. ఈ జాగ్రత్తగా చదవండి. లోకసువార్త 7వ అధ్యాయము 29 నుంచి చదవాలి. 29 నుంచి. ప్రజలందరూ సొంకర్లను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించిరి. ఎవరి సంకల్పం నిరాకరించారు? దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్. బ్యాప్టిజం ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్.
అది దేవుడు ఆజ్ఞాపించినటువంటి క్రమము అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి చాలామంది మీకు తెలుసు, మీకు యుద్ధ భూమిలో మొన్న నేను పోస్ట్ చేశాను. యుద్ధ భూమిలో అంటే అక్కడ బ్యాటిల్ ఫీల్డ్లో ఒక సైనికుడు బహుశా ఒక సైనికుడు ద్వారా ప్రభుని తెలుసుకుని ఉండి ఉండొచ్చు. అదే ప్రాంతంలో బాప్తిసం తీసుకున్నాడు యుద్ధ భూమిలోనే. మనం ఇంకెందుకు లేజీగా ఉన్నాం విషయంలో? ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంటున్నాం? ఎందుకు లోకాన్ని అమితంగా ప్రేమిస్తున్నాం? లోకంలో సంతోషించే సంగతులు ఏమి లేవు కదా, లోకంలో శాశ్వతమైన సంగతులు ఏమీ లేవు కదా, లోకపోవడానికి గతించున్నదని కదా, ప్రభు యొక్క రెండు రాకలు అన్నీ కాలిపోబోతున్నది కదా. కాబట్టి ఇంకా మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం, అలక్ష్యం చేస్తున్నాం? ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎలాగ మీరు తప్పించు. కాబట్టి ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత దాదాపు 12 సంవత్సరాల తర్వాత దాదాపు అన్నీ తెలిసిపోతున్నాయంట ఈ దినాల్లో. 12 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కడికి ఏం తెలుస్తుందంట? మంచి చెడులు వివేచించే జ్ఞానము వచ్చేస్తుందంట. అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు, అంతేకాని పుట్టినప్పుడు ఇచ్చే బాప్తిసం అడిగి మారు మనసు తెలీదు, రక్షణ తెలీదు, ఎలా బాప్తిసం తీసుకుంటాడు? అది చెల్లదు. ఈ స్ప్రింక్లింగ్ అనేది కూడా బైబిల్కి సంబంధం లేదు. ఏది చిలకరించే బాప్తిసాలు, దానికి బైబిల్కి సంబంధం లేదు. అది కొన్ని సంఘాలు వాటిని పాటిస్తున్నాయి. కానీ నిజంగా బాప్టిజం అంటే మాత్రం నీటిలో పూర్తిగా మునగాలి. అది బైబిల్కి సంబంధం ఉన్న బాప్తిజం. కాబట్టి బాప్తిజం తీసుకోవాలా తీసుకోకూడదా అది మీ నిర్ణయం. తీసుకోకపోతే నష్టము అని అంటే ఎవరు తీసుకోరని నేను చెప్పగలను. ఈ లోకానికి బంధకాలు ఉన్నవారు, ఈ లోకాన్ని హత్తుకొని ఉన్నవాళ్ళు తీసుకోలేరు. అంటే భయంతో నన్ను నేను రక్షించుకోలేమన్న భయంతో ఉంటారు. నిన్ను ఎందుకు రక్షించుకోగలవు? నిన్ను రక్షించుకోలేమని ఆయన వచ్చాడు. మరలా నీ మీద నువ్వు ఎందుకు ఆధారపడుతున్నావు? నీ సామర్థ్యంతో ఎందుకు చూస్తుంటున్నావు? నీ సామర్థ్యంతో ఎన్నటికీ నిన్ను రక్షించుకోలేవు. మోసంలో వయసు వచ్చిన వారు కూడా రక్షించలేవు. ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన అయిపోయినాడు, తెలిసిన అలవాట్లు ఉండొచ్చు, నేను అంతా మంచివాడిని అంటాడు, చర్చికి వెళ్తూ ఉంటాడు, బాప్తిజం తీసుకోని అంటాడు, అంతా అయిపోయింది అంటాడు. ముసలాండి అయిపోయాను, మీరు యంగ్స్టర్స్ మీరు తీసుకోవాలంటాడు. యవనస్తులేమో పెద్ద అయినాక తీసుకుంటాను అంటారు. ఈ ముసలైనాక ఏమంటున్నాడు ఇప్పుడు ఎందుకులే అంటున్నాడు. ఇలా మీ జీవితాల్లో వాయిదాలు వేసుకుంటూ ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ జీవితం ఇప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు, గ్యారంటీ లేని లైఫ్. కాబట్టి శాశ్వతమైనటువంటి బహుమానం ఇచ్చే, కృపనిచ్చే, శాశ్వతమైనటువంటి దేవుని యొక్క హస్తాలకి మన జీవితాన్ని అప్పగించుకోవటం ఎంత క్షేమం, ఎంత సంతోషం, ఎంత లాభం. కాబట్టి ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకంటే నేను చాలా సందర్భాలు నా జీవితంలో నన్ను కదిలించాయి. ఎందుకంటే నా స్నేహితుడైనటువంటి, నాకు చాలా సన్నిహితుడైనటువంటి నా స్నేహితుడు, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు. ఏంటనంటే, మన స్నేహితుడైనటువంటి పలానా ఫ్రెండు యాక్సిడెంట్లో చనిపోయాడు అని నాకు వచ్చిందన్నమాట వాట్సాప్లో. చాలా బాధపడ్డాను. వాడికి నేను చెప్పడానికి అవకాశం లేదు, వాడు బాప్తిజం తీసుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళ మామయ్యతో పాటు వాడు ఇద్దరు ఒకేసారి బైక్ యాక్సిడెంట్లో చనిపోయినారు. నేను ప్రభువుని ఎరగక మునుపు ఇంకొక సంఘటన చూశాను. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ శ్రావణ్ అని వాళ్ళ అప్పుల్లో కూరుకుపోయి చాలా శ్రమల్లో ఉండి ఆ కుటుంబం అంతా కూడా చాలా వేదనకు గురైపోయినటువంటి ఆ తరుణంలో కుటుంబం అంతా ఒకే నిర్ణయం తీసుకున్నారు. అంతా కలిపి ట్రైన్ పట్టాల కింద పడి చనిపోయినారు, రైలు కింద పడి చనిపోయినారు. అది కూడా ఎంతో బాధించింది. అది అప్పటి నాకు ప్రభు తెలియలేదు. కానీ ఈ ప్రభు తెలిసిన తర్వాత నా స్నేహితుడు చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. వాడు ఇంకా ప్రభువే తెలియదు, వాడికి నీ రక్షణ గురించి కూడా నేను తెలియచేయలేకపోయినాను. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను పెద్దగా ఎవరితో సంబంధం లేకుండా అయిపోయినాను నేను సేవకు వచ్చిన తర్వాత. సో అది నాకు చాలా బాధించింది, నన్ను చాలా కలిసివేసింది. ఆ తర్వాత నా స్నేహితులకి అందరికీ కూడా నేను మాట్లాడినప్పుడల్లా ఖచ్చితంగా ఒక్క మాటనే క్రీస్తు గురించి నేను మాట్లాడాలి అని ఒక నిబంధన పెట్టుకున్నాను. వారు నన్ను వదిలేసినా పర్లేదు, నన్ను చీకొట్టినా పర్వాలేదు, నన్ను అసహించుకున్నా పర్లేదు, కానీ నాతో ఎవరు మాట్లాడినా నా స్నేహితులు ఖచ్చితంగా క్రీస్తు గురించి అయితే నేను చెప్పాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ విషయం నన్ను చాలా కదిలించింది. కాబట్టి ఇంకొక విషయం, బాప్టిజం తీసుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్టు బతికేస్తానా? నువ్వు తీర్మానం చేసుకున్నదే క్రీస్తు కొరకు కదా, మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతావు? పంది తిరిగి బురదలో వెళ్ళిపోయినట్లు, కుక్క వాంతి చేసి తిరిగి వాంతి తినేటట్లు ఎందుకు ఇంక లోకంలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటావు? కాబట్టి మన క్రీస్తులోకి జీవించడం కోసమే కదా మన బాప్టిజంలో సాక్ష్యం వచ్చింది. కాబట్టి ఇది ఎవరి సలహా అవసరం లేదు, వ్యక్తిగతంగా మనం
తీసుకునే నిర్ణయం. కాబట్టి ఎవరి ప్రలోభాలు అవసరం లేదు, ఎవరి బలవంతమో అవసరం లేదు. మనము ప్రభుత్వం జీవించడానికి సిద్ధపడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నేను చాలా మందిని చూసి నేను చాలా బాధపడుతున్నా. పెళ్ళిళ్ళు అయిపోయినా, పిల్లలున్నా ఇంకా బాప్తిసాలు తీసుకోలేని వారు, ఇంకా వయసులు గతించిపోయినా వారు ఇంకా సిద్ధపడినటువంటి వారు. ఇది వయసుతో పరిమితం లేదండి. ఇది మనం ఒక మంచి చెడు తెలియనిచ్చి వయసు వచ్చిన తర్వాత, అంటే ఈ దినాల్లో 12 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఆ 12 సంవత్సరాల వయసు తర్వాత ఎప్పుడైనా మనం బాప్తిసం తీసుకునవచ్చు. అయితే అంతకంటే ముందు కూడా నేను మంచిగా ప్రభుని తెలుసుకుని నేను జీవిస్తాను అనుకున్న వారు కూడా తీసుకోవచ్చు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి బాప్తిజం తీసుకోకపోవటం మంచి పద్ధతి కాదు. మనం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు గారడీ సిమోన్ లాగా తీసుకోకూడదు. తీసుకుంటే నాకు ఏదో లాభం వస్తుందో, భూ సంబంధమైన దీవెనలు వస్తాయో, లేకపోతే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయో. బాప్తిజం తీసుకుంటే బంగ్లా రాదు, బాప్తిజం తీసుకుంటే కారు రాదు, బాప్తిజం తీసుకుంటే స్వస్థత రాదు. కాబట్టి అలాంటి వాటి కోసం మనకు బాప్తిజం కాదు. బాప్తిజం అనేది నేను ఆయన కొరకు జీవిస్తానని నిర్ణయం తీసుకున్నాను. నేను ఆయన విశ్వాసం ఉంచాను. నా రక్షకుడు నా దేవుడు, ఆయన తప్ప నాకు ఇంకెవరు లేరు, ఆయనే నా దేవుడు, ఆయన రక్షించేవాడు, విమోచించేవాడు, నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు. అదే సాక్ష్యాన్ని సంఘంలో పెడుతున్నాను. బాప్తిజం అంటే సాక్ష్యం. కాబట్టి మీరు ఇంకా సిద్ధపడకపోతే నేను దానికి ఏమీ చేయలేను. ఈ అపోహలన్నీ తొలగించుకొని క్రీస్తు కొరకు సిద్ధపడటం, బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వటం, ఇచ్చిన తర్వాత దేవుని సంఘంలో నమ్మకం ఉండటం, దేవుని సంఘానికి క్షేమాభివృద్ధికరంగా జీవించటం, దేవుని సంఘంలో పరిచర్యలో పాలు పొందటం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనము సిద్ధపడి మన వారిని కూడా మనం సిద్ధపరచడం కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ విషయాలపైన మన అవగాహన కలిగి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని చిత్తానికి విధేయులు కావాలి. ప్రభు అయిన క్రీస్తు మనం మానవుడిగా వస్తే ఆయన ఎందుకండి బాప్తిసం తీసుకున్నాడు? యోహాను దగ్గర ఎందుకు తీసుకున్నాడు? నీతి యావత్తు ఎలాగూ జరగనన్నాడు. అంటే తండ్రి చిత్తానికి ఆయన లోబడుతూ మనల్ని ఆయన చిత్తానికి ఏం చేయమన్నాడు? ఆయన చేస్తూ చేయమన్నాడండి. కాబట్టి నిరాకరించకూడదు. వాళ్ళు నిరాకరించారు. దేవుని సంకల్పం నుంచి విడుదల ఏమైనారో తొలగిపోయినారు పరిసయ్యులు, శాస్త్రులంతా. కాబట్టి మనం ఆయన చిత్తంలో ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం.